నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత ఇదేందా ఇది నేను చూడలే. ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. మీకు మెట్ల నీకు చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు నేను చెప్తా. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరు అనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. హలో బ్రదర్. ఓకే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి పుట్టాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసింది అంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. అయితే వెళ్ళి నువ్వు ఏంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది? కాదు, ఇప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నానా? యుద్ధం ప్రకటించకూడదు. మనలో మనం కొట్టుకోవడం ఏంటి? మన అంతా ఒకటే కుటుంబం. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఇగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో చెప్పి తగలడు. లోకాలు మార్చేస్తుంటాను నిమిషాల్లో. రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు? ఇంకా డబ్బు విషయం అంటావా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నాకెందుకు? నా తలరాతలు నా చేతిలో ఉండేవాడు. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోయాడు. వాడి కర్మ దరిద్రం. నాకెందుకు? అరే ఏంట్రా ఇది? ఇదంతా ఒక జగన్నాటకం. సూత్రధారిని నా చుట్టూ జరగాలి ప్రపంచం అంతా తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అలా ఉద్యోగం చేశాను, వచ్చింది. అయితే అమెరికాలో ఉద్యోగం ఏది, అది కూడా అశుద్ధం కడిగే ఉద్యోగం. ఏం చేస్తాం? దూరపు కొండలు నూపు అమెరికా వెళ్ళి అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. కొన్ని వేల మంది అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఏం ఉద్యోగం అలాంటిది. వృత్తి ధర్మానికే కట్టుబడి ఉండాలి. అశుద్ధం అయితేనేమి. నేను అశుద్ధాన్ని ఎప్పుడు అశుద్ధంలా చూడలేదు, అమృతంలా చూశాను. అబ్బో, వాసన కంపుగా వింపుగా, అబ్బా కనుసంపుగా. నాకు మలమూత్ర విసర్జన మీద నేను చేసినంత రీసెర్చ్ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. ఎన్ని రకాల మలాలు రోజు చూసేవాను. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. పొద్దున్న మంచి బట్టలు వేసుకొని వెళ్ళేవాడిని. రాత్రి రూమ్కి వచ్చేసరికి మొత్తం షర్ట్ అంతా రొచ్చుకొంపు, ప్యాంట్ అంతా రొచ్చుకొంపు, మలమూత్రలో విసర్జన. వేడి నీళ్ళతో స్నానం చేసి రామకృష్ణ అని పడుకునేవాడిని. ఏం చేస్తాం? మలమూత్రాలు ఎన్ని 6 సంవత్సరాలు ఎన్నో వేల మంది పోసిన వచ్చారొచ్చు గబ్బు అంతా క్లీన్ చేసుకుని ఇలా బట్ట కట్టాను. ఆపుకోలేకపోతున్నాను. ఇలా ఉంటుండగా పెళ్లి నిశ్చయమైంది. పుట్టాక ఒంటికాయ సొంటుకోమగాల చచ్చిపోకూడదుగా. ఏదో పెళ్ళి కుదిరి పెళ్ళికి అయ్యే సమయానికి మహమ్మారి కరోనా తల్లి వచ్చింది. జాబ్ పోయి, ఉద్యోగం పోయింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. బాత్రూమ్లు కడిగే ఉద్యోగమే. నెలకు 50,000 ఇచ్చేవారు అమెరికాలోని. చెప్పుకోవడానికి అమెరికా అగ్రరాజ్యం, కానీ ఇచ్చేది 50,000 షిప్లోని. కరోనా తల్లి వస్తే పెళ్ళి, జాబ్ పోయి, ఉద్యోగం పోయింది, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. దరిద్రం వదిలింది.